ఏర్పాటు చేయబడిన ఈ మట్టల ఆదివారపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. చేతులు పైకెత్తి సంతోషంగా గట్టిగా పలుకుతాం. ఆమేన్, ఆమేన్. రైట్, చాలా సంతోషం. క్లుప్తంగా ఆ దైవ వర్తమానాన్ని మనం విందాం. బైబిల్లో రాయబడినట్లు మరి ఈరోజు మట్టల ఆదివారం, యేసు ప్రభు అప్పగింపక మునుపు జరిగిన ఓ సంతోషకరమైనటువంటి పండగ అని చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు. అందుకని క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. గడిచిన సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్రొత్త కోణంలో మనం దేవుని మాటలు వింటూ వస్తున్నాం. ఈ సంవత్సరంలో ప్రభు మనతో ఏమి మాట్లాడతాడో శ్రద్ధగా మనందరం విందుముగాక. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి లూకా సువార్తమానం 19వ అధ్యాయం 34వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. అందుకు వారు ఇది ప్రభువుకి కావాలనిరి. తరువాత వారు యేసు వద్దకు దానిని తీసుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసయ్యను దాని మీద ఎక్కించిరి. గమనించండి, యేసు ప్రభు గురించినటువంటి ఓ ప్రత్యేకమైన అనుభవాలలో ఇదొక ప్రత్యేకమైనదని చెప్పడానికి సందేహం లేదు. యేసు ప్రభు అప్పగింపబడక మునుపు జరిగిన సన్నివేశాలు, యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు ప్రభు చేస్తూ ఆయన జీవితంలో ప్రజలందరి క్షేమము నిమిత్తమై ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేసినట్లుగా బైబిల్లో మనం చూడగలం. యేసు ప్రభు ఓ సందర్భంలో కొంతమంది వ్యక్తులను పిలిచి ఆ వ్యక్తులతో అంటున్న మాట, ఇదిగో మీరు పలానా ప్రాంతంలోకి వెళ్ళండి, ఆ ప్రాంతంలో ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉండడం మీరు చూసి దాన్ని నా కొరకు తీసుకురండి అని యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు వారు విని చిన్నగా ప్రాంతానికి వెళ్తే ఆయన చెప్పినట్లుగానే గాడిద పిల్ల అక్కడ ఉండడం వాళ్ళు గమనించారు. యేసు ప్రభు చెప్పిన మాట మరొక మాట ఏంటంటే, చాలా గాడిదలు ఉంటాయి కానీ ఏ మనుషుడు ఎక్కని గాడిద అంటే క్రొత్తగా, శ్రేష్టమైనదిగా, పరిశుద్ధమైనదిగా కనబడే అనుభూతిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన విషయం అని చెప్పడానికి మనం సంకోచించకూడదు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాడిదని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆ గాడిదను చూచి చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ గాడిద నడవడానికి కావలసినటువంటి ఆ వస్త్రాలు దాని మీద పరిచి, మళ్ళీ అది నడవడానికి కూడా కింద రోడ్డు అంతా వస్త్రాలు పరిచారు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ఆ ప్రాంతాలకు వెళ్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయమే, హోసన్నా జయమే అని యేసయ్యను స్తుతిస్తూ, యేసయ్య నామాన్ని స్మరిస్తూ, యేసయ్య నామాన్ని వాళ్ళు గొప్ప చేస్తా ఉన్నారు. ఈ సందర్భాన్ని చాలా చక్కగా మీరందరూ వినాలి. చూడండి, యేసు ప్రభుని వాళ్ళందరూ స్తుతిస్తూ మహిమపరుస్తూ దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడికి జయము అని జయకీర్తనలు పాడుకుంటూ జయధ్వనుల మధ్యలో యేసయ్యను ఊరేగించుకుంటూ తిరుగుతున్నటువంటి సందర్భం అది. చూడండి, కీర్తనలలో 24వ కీర్తన భాగం మొదటి వచనాన్ని ఒకసారి మనందరం చదవగా విందాం. భూమి
సంపూర్ణతయు లోకమును దాని నివాసములు ఇవన్నీ ఎవరి అట? దేవునియే కదా. దేవుడు కోరుకున్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాలే కదా. ఆది కాండములో మనం గమనిస్తే, ఆది కాండములో కూడా సమస్తాన్ని దేవుడే నిర్మించాడు, సృష్టించాడు. తన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించాడు అని రాయబడింది. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఆది కాండంలో అన్నిటినీ తన నోటి మాటతో సృష్టిస్తూ మనుషుని మాత్రం తన పోలికల్లో ఉండటానికి తన స్వారూప్యమందు ఒక మనుషుని తన చేతులతో దేవుడు నిర్మించాడు అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మీరు శ్రద్ధగా గమనించాలి. యేసు ప్రభు ఒక మనిషిని నిర్మించడానికి కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో దేవుడు మన పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఖచ్చితంగా ప్రతి బిడ్డ గమనించాలి. ఈ గాడిదలను చూడండి, ఆ గాడిదలు విప్పుకోవాలండి, ఆ గాడిదలు నాకు కావాలి అని చెప్తే ఆ గాడిదలు తీసుకుని వచ్చారు. గాడిద పని ఏంటంటే, దేవుడు చెప్పిన ఆ విప్పుకో రమ్మన్నప్పుడు ఆ గాడిద మౌనంగా తలదించుకొని వెనకడుగు వేయకుండా, కాలుతో తన్నకుండా చిన్నగా దేవుని దగ్గరకు వచ్చింది. రావడమే కాదు, మీరు బాగా గమనించాలి. ఏంటంటే, ఈ గాడిద వచ్చిన తరువాత, అయ్యా నన్ను నువ్వు పిలుచుకున్నావు, నీ దగ్గరికి నేను వచ్చాను, నా మీద ఇప్పుడు కొత్త వస్త్రములు వేసావు, నేనేం చేయమంటావు? ఇప్పుడు నీకు అడగకుండానే నాకెన్నో అర్హతలు ఇచ్చావు. ఏ రోజు నేను ఇలాంటి వస్త్రాల మీద తిరగలేదే, ఏ రోజు నేను ఇలాంటి సౌభాగ్యాన్ని అనుభవించలేదే, ఏ రోజు నేను ఇలాంటి సంతోషం నా ముందు ఉంటుందా అని నేను నా ఊహ కూడా అందలేదే. అలాంటిది ఎంత సౌభాగ్యాన్ని, ఎంత సంతోషాన్ని, ఎంత ఆశీర్వాదాన్ని నా కొరకు నువ్వు ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయమంటావు? గాడిదలో ఉన్నటువంటి ప్రశ్న అది. బైబిల్లో రాయబడుతున్నట్లుగా ఆ గాడిద నీవు నేనుగా మనం బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు యేసయ్యను మోస్తున్నటువంటి గాడిదగా నీవు నేను మనందరం మార్చబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సృష్టిలో గాలిని సృష్టించాడు, సృష్టిలో జంతువులు సృష్టించాడు, సృష్టిలో జీవరాశులన్నింటినీ సృష్టించాడు. కానీ ఏ జీవరాశిని గాని, ఏ జంతువును గాని, ఏ వృక్షమును గాని యేసు ప్రభు నా కొరకు నువ్వు కావాలి, నా కొరకు నువ్వు ఉపయోగకరంగా కావాలి, ఇదిగో పలానా చెట్టును తీసుకుని యేసు ప్రభు ఎక్కడ సంబోధించలేదు. ఒక గాడిదని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మీరు బాగా వినాలి, ఆ గాడిద ఎవరంటే నీవు నేను మనందరమే. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మన ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న మనము దేవుని కొరకు అడగకుండానే మనకు ఒక రక్షణ ఇచ్చాడు దేవుడు. అడగకుండానే మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు దేవుడు. ఆ విలువైన రక్షణ పొందిన మనము దేవుని కొరకు మనం ఎలా ఉండాలి? దేవుని మోసే ఒక గాడిదగా మనం ఉంటున్న మనలో కొన్ని అర్హతలు, మనలో కొన్ని క్వాలిటీస్ లేకపోతే మనము ఏ విధంగా ఉండాలి దేవుని సన్నిధిలో? ప్రియులారా, బైబిల్లో ఆ దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు, మన కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. వాటన్నిటికంటే ఎక్కువగా తన ప్రాణమునే మన కొరకు అర్పించాడు. ఇన్ని చేసిన దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఇన్ని చేసిన దేవునికి నీ ద్వారా దేవునికి ఏ మహిమ వస్తుంది, ఏ ఆశీర్వాదం, లేకపోతే ఆయన సంతోషపడే అనుభవాలు నీ ద్వారా నా ద్వారా దేవుడికి కలిగే అనుభవాలు ఏంటి? నీ ద్వారా దేవుడు సంతోషం ఉంటుందా? దేవునికి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయడానికి నువ్వు ముందుకు రాగలుగుతున్నావు? రోజున చాలా మంది దేవుని సన్నిధానికి వస్తుంది దేని కొరకు అంటే దేవుడిస్తాడు, 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 అదే తీసుకోవాలని. దేవుడిచ్చేది ఇస్తున్నాడండి, కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతున్నావు? నువ్వు దేవుని కొరకు ఎలా జీవించగలుగుతున్నావు? ఈ రోజున మన సందేశం ఏంటంటే, దేవుడు మనల్ని కోరుకుంది, దేవుడికి మనం ఇవ్వవలసింది మనం ఇచ్చుదుమగాక. ఆయన వెండి బంగారాలు అడిగే దేవుడు కాదు, ఆయన మన దగ్గర ఉన్నటువంటి ధన ధాన్యాలు అడిగే దేవుడు కాదు, ఆయన మన దగ్గర ఉన్నటువంటి పొలాలు స్థలాలు అడిగే దేవుడు కాదు. మరి ఏమడుగుతున్నాడు దేవుడు? ఏం కోరుకుంటున్నాడు?
చూడండి, బైబిల్లో నుంచి ఒక 3 విషయాలు నేను బైబిల్లో నుంచి మీకు పరిచయం చేసి ఈ ఆరాధన మనం ఆశీర్వాదకరంగా ముగించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని చదువుదాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఎదుటున్నటువంటి ఆ గ్రామంలోకి వెళ్ళి అందులోకి మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఒకవేళ అడిగితే మీరెందుకు విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఇది ప్రభుకి కావాలని చెప్పండి. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు అన్నారు, ఇది ప్రభుకి కావాలి. దేనికట? ప్రభు దాన్ని కోరుకున్నాడు కనుక. చాలు వినండి. దేవుడు ఎందుకు ఆ గాడిద పిల్లని తీసుకురమ్మానంటే ప్రభు కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను కోరుకొని ఈ స్థలంలో దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేని కొరకు దేవుని కోరుకున్నాడు? దేని కొరకు దేవుని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుని పిలిచింది? దేని కొరకు దేవుడు తన సంఘానికి ఒక వ్యక్తిని నడిపించాడు? దేని కొరకు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు అంటే దేవుడు మనల్ని కోరుకుంది దేని కొరకు తెలుసా? మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడే కూర్చోవాలి మన మీద అని, దేవుని ఊరేగించాలని. అపోస్తుడైన పౌలు అంటారు, మేము దేవుని నామ మహిమ కొరకై అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో మేము ఊరేగించబడుతున్నాం. దేవుని మహిమ స్వార్థను ప్రకటించాలని దేవుని నామ మహిమ కొరకు ఊరేగించబడుతున్నాం. దేని కొరకు అంటే దేవుని రాజ్య స్వార్థ ప్రకటించవాలని ఆ గుండెల్లో, నీ గుండెల్లో, నా గుండెల్లో ఆ కోరికను మనలో పుట్టునగాక. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున. దేనికంటే దేవుడు కూర్చున్నాడంటే ఈ గాడిదని దేవుడు పిలుచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మొదటిగా దేవుని భారాన్ని మోసే గాడిదగా మనం మారాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని భారం మోసే క్రైస్తవుడిగా మారాలి మనం. ఆయన మొయ్యాలి అంటే, ఆయన మొయ్యడం అంటే యేసు ప్రభుని మన భుజాల మీద ఎక్కించుకొని తిరగాలని కాదు నేను చెప్పేది. ఆయన మొయ్యడం అంటే ఇక గ్రామాలకు మన పిల్లల్ని సంకలెత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు సంఘంలో పిల్లలు ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. అలా తిరగాలని కాదు యేసు ప్రభు కోరుకుంటుంది. ఆయన భారం ఏంటో ఆ భారాన్ని మనం మొయ్యాలి. ఆమేన్. యేసయ్య భారం ఏంటో, యేసయ్యలో ఉన్నటువంటి తపనేంటో, యేసయ్యలో ఉన్నటువంటి ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ భారం ఏంటో గుర్తుపట్టిన మనము ఆ భారాన్ని మోసే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా నీవు నేను మనందరము కట్టబడుదుముగాక. మనుషులు కుటుంబ భారాన్ని మోసే వాళ్ళు అయిపోయారు. కుటుంబ భారాన్ని మోసే వాళ్ళు ఎక్కువగా కనబడుతారు. ఏంటయ్యా, ఏంటమ్మా అని ఎవరినైనా పలకరిస్తే వాళ్ళు చెప్పే మాట, అయ్యా మా కుటుంబంలో ఈ పని ఉంది, మా కుటుంబంలో ఈ భారం ఉంది, మా కుటుంబంలో ఈ వ్యాపారాలు ఉన్నాయి, మేము ఈ అప్పులు ఉన్నాయి, ఇదిగో ఈ కుటుంబాన్ని నడిపించుకోవాలా, ఈ పిల్లలు నడిపించుకోవాలి, అందుకని రాత్రి పగలు పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, కూలి పనులు అని ప్రతిరోజు ఏదొక పని, ఏదొక జాబు, ఏదొక ఉద్యోగం, ఏదొక దానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే
నీ ఇంట్లో ఉన్నటువంటి భారాన్ని నువ్వు మోస్తున్నావు గనుక. నా ఇంట్లో ఉన్న యజమానుడు మొయ్యలేకపోతున్నాడు, అందుకని నేను మొయ్యాలి కనుక. నా యజమానురాలు మొయ్యట్లేదు, నేను మొయ్యాలి కనుక. ఈ భారము మోయిస్తే వ్యక్తి కుటుంబాల్లో మనకు కనబడతాడు, బాధ్యత కలిగిన వ్యక్తి. ఇప్పుడు వినండి శ్రద్ధగా, తలలో పైకెత్తి. చాలా మంది కుటుంబాల్లో భారాన్ని మోస్తారు కదండి. చాలా మంది కుటుంబాల్లో భారాన్ని మోసే తల్లిదండ్రులుగా, అక్కచెల్లులుగా, అన్నదమ్ములుగా మనకి చాలా మంది కనబడతారు. కొంతమంది ఏమంటారంటే తల్లిదండ్రులు, అయ్యా ఇదిగో ఇంట్లో ఇక్కడ ఉన్నాడు చూడు, అస్సలు భారం అంటే తెలియదు, కుటుంబం బాధ్యతే తెలియదు, కుటుంబంలో ఒక భారమే తెలియదు. ఏందో ఆయన తినడం ఏందో, ఆయన తాగడం ఏందో, ఆయన తిరగడం ఏందో. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తారు, అయ్యా ఇదిగో ఈ పిల్లలు వాళ్ళు ఏందో, ఆ టీవీలు ఏందో, ఆ సెల్ ఫోన్లు ఏందో, ఆ ముచ్చట్లేందో, ఆ ఆటలేందో, ఇక అదే పని అయ్యా. ఒక ఇంట్లో పని చేద్దామని కానీ, తల్లికి సహకరిద్దామని కానీ, తండ్రికి సహకరిద్దామని కానీ, ఇంట్లో పనులు చేసుకుందాం కానీ, అబ్బాయి ఏముండదు, పని బాట ఏముండదు అయ్యా. ఏం భారం ఉంది వీళ్ళకి? చూసారా, కొందరు భారము లేని వ్యక్తులు ఇంట్లో కనబడతారు, అదే ఇంట్లో భారము కలిగిన వ్యక్తులు కూడా మనకు కనబడతారు. ఇప్పుడు మీరు గమనించాలి, యేసు ప్రభు మనల్ని పిలుచుకుంది దేనికంటే ఆయన భారాన్ని మనం మోయడానికి. సంఘములో సహవాసములో చేర్చబడిన మనము యేసయ్య భారాన్ని మనము గుర్తుపట్టుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఇంతకాలం ఫ్యామిలీ భారాన్ని మోసేటట్లుగానే ఉన్నావు, ఇంతవరకు నీ వ్యక్తిగత భారాన్నే మోస్తున్నావు. యేసయ్య భారం ఏంటంటే అనేక మంది నశించిపోతున్నారు, వారి నిమిత్తమై సువార్త ప్రకటించవాలనే భారం నీ గుండెల మీద, నీ భుజాల మీద మోపుకోవాలి. నీ గుండెల్లో భారం ఉండాలి, నీ భుజాల మీద ఆ బాధ్యత కనబడాలి, ఆ భారం కనబడాలి నీ గుండెల్లో. సంఘాన్ని గురించిన ఒక భారం కనబడాలి, సేవకుడు గురించిన ఒక భారం కనబడాలి, విశ్వాసుల గురించిన ఒక భారం కనబడాలి, సేవకుల గురించిన ఒక భారం కనబడాలి, నశించిపోతున్న అన్య జనుల నిమిత్తమైన ఒక భారం మన గుండెల్లో కనబడాలి. ఎప్పుడు ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఎలా సుఖించాలా, ఇది కాదు. మన గుండెలో ఒక భారం. నశించిపోతున్నారే ఇంట్లో, అయ్యో పిల్లలు నశించిపోతున్నారే, అయ్యో మా ప్రాంతంలో నశించిపోతున్నారే, సంఘములో ఉంటున్న పిల్లలు నశించిపోతున్నారే, మా సేవకులు ఎలా ఉంటున్నారు అని ఒక భారము నీ గుండెల్లో అది పుట్టును గాక. ఆమేన్. ఈరోజు చాలా మంది గాడిదలు ఎక్కడున్నాయో చెప్పనా? భారము లేని గాడిదలు అయిపోయాయి, యేసు ప్రభువును మొయ్యలేని గాడిదలుగా కనబడుతున్నాయి. భారము మోసేవాళ్ళు లేరు సంఘములో, బాధ్యతను మోసేవాళ్ళు లేరు సంఘములో, కుటుంబంలో లేరు. అందుకే కుటుంబంలో కలహాలు, భేదాలు, ఏమంటే భేదాభిప్రాయాలు, లోటుబాట్లు, వ్యతిరేకతలు, అసమాధానాలు, ఐక్యత లేకపోవడానికి కారణాలు, కుటుంబాలు విభిన్నాలైతే కారణాలు ఏంటో చెప్పనా? ఒకరి భారం ఒకరు మొయ్యలేకపోవడం వల్ల. రోజు నేనే తెచ్చి పెడుతున్నాను, నువ్వు తినిపోతున్నావు, ఏం ప్రయోజనం? నువ్వు కూడా పని చేయి, నువ్వు కూడా కష్టపడు, ఇద్దరం కలిసి కష్టపడదాం. అబ్బే ఏకీభవించరే. ఈరోజున చాలా మంది కుటుంబాలు అలాగే ఉన్నాయి, అలాగే సంఘాలు కూడా అలాగే తయారయ్యాయి. సంఘాల్లో దేవుని సువార్తను ప్రకటించే భారము విశ్వాసులు దూరం అయిపోతా ఉంది, ప్రార్థన చేసే భారము దూరం అయిపోతా ఉంది, పరిచర్య చేసే భారము దూరం అయిపోతా ఉంది, సహకారులుగా ఉండే భారము దూరం అయిపోతా ఉంది, ప్రోత్సాహకరముగా ఉండే భారము దూరం అయిపోతా ఉంది. ఈ భారము దూరం అయిపోయి కుటుంబ బాధ్యతలు, భారాలు ఎక్కువైపోతుంది. అందుకే సంఘములో ఒక సరైన స్టాండర్డ్ లేదు, నీకు సరైన నిలకడ లేదు, సరైనటువంటి స్థిరమైన మనసు లేదు. దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం, దేవుని కొరకు నలగొట్టబడాలనే ఒక స్టాండర్డ్, ఒక స్థిరత్వం, ఒక నిలకడ నీలో లేకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? నీకు సంఘాన్ని గురించిన భారం లేకపోవడం వల్ల. సంఘాన్ని గురించిన భారం నీ గుండెల్లో ఉంటే
సంఘం కొరకు రాత్రింబగలు ప్రయాసపడడమే కాదు, రాత్రింబగలు కష్టపడడమే కాదు, దేవుని సన్నిధిని గురించిన భారం నీ గుండెల్లో మోపబడితే అది అనేకులకు ప్రకటించేటట్లుగా నీ మనసు కుదురుగా కూర్చోదు, నిలకడగా ఉండలేవు. ఇంట్లో ఉన్న భారం ఎక్కువైంది కనుక ఆదివారం ఆరాధనలైనా మనం పక్కన పడేసి పరిగెత్తుతాం పనులకి. ఇంట్లో ఉన్న భారాలు ఎక్కువైపోయాయి కనుక సరిగా ప్రార్థన చేయలేవు. ఎన్ని రోజులైంది నీ ఇంట్లో ప్రార్థన చేసుకోను మనసారా? ఏమండి, ఒక ప్రార్థన చేసుకోవడం చేత కావట్లేదు, ఒక ఉపవాసం ఉండడం చేత కావట్లేదు, ఒక పాట పాడడం చేత కావట్లేదు, ఒక వాక్యం చదవడం చేత కావట్లేదు, కనీసం ఒక పరిచయం చేయడం చేత కావట్లేదు, ఒక మందిరానికి రావడం సరిగా చేత కావట్లేదు. నీకు చేత అయినంత పనికి వెళ్ళడం చేత అయింది అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నీకు మందిరం కంటే నీ పనుల భారమే నీకు ప్రాముఖ్యమని. నీ ఇల్లే నీకు ప్రాముఖ్యం, నీ పిల్లలే నీకు ప్రాముఖ్యం, నీ భర్తే నీకు ప్రాముఖ్యం, నీ భార్యే నీకు ప్రాముఖ్యం, నీ ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులే నీకు ప్రాముఖ్యం. ఇక సంఘము కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పరిచర్య కానీ దేని మీద బాధ్యత లేని ఒక వ్యక్తులుగా సంఘంలో మనం కనపడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. అక్కడ అన్న అనే ప్రవక్తి మనకు కనబడుతుంది బైబిల్లో. 37వ అధ్యాయంలో 84 సంవత్సరాలు వృద్ధురాలయ్యి ఉండి విధవరాలయ్యుండి దేవాలయమును విడువక. అమ్మ ఎలా చేస్తున్నదంటే దేవుని మందిరాన్ని వదిలిపెట్టలా. ఏనండి కళ్ళు తెరిచానండి కొంచెం. దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేస్తా ఉంది. దేంతో? ఉపవాస ప్రార్థనలతో. వింటున్నారా సంఘంలో? ఏమండి, ఒక అన్ననే ఒక ప్రవక్తి 84 సంవత్సరాలు. నీకు ఎన్ని సంవత్సరాలు సరిగా కూర్చోలేకపోతున్నావు? ఏమండి, సరిగా బాగా జాబట్లు వేసుకుని కూర్చోవాలంటే నీ వల్ల కాదే. ఎన్ని సంవత్సరాలు అయినాయి మనకి? ఇంకా 80 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఎవరున్నారు పెద్దగా? ఆ తాత ఎందుకు కుర్చీలో కూర్చున్నాడు కదా. కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారా? 80-90 సంవత్సరాలు కలిగిన వాళ్ళు. చిన్నపిల్లలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు కాలు చోపుకొని కూర్చుంటారు. ఏమండి, సంఘములో నువ్వు ఎలాగుంటున్నావు? బైబుల్ చెప్తుంది 84 సంవత్సరాలు. ఈ 84 సంవత్సరాలు రేయి పగలు ప్రార్థనలు సేవ. కుటుంబం గురించి లేదా బాధ్యత? పిల్లల గురించి లేదా? ఇంట్లో తల్లిదండ్రుల గురించి లేదా? సరే, భర్త అంటే చనిపోయాడు, ఓకే. ఇంట్లో ఎవరు లేరంటారు? ఆమెకి ఉన్నారు. వాళ్ళందరికంటే దేవుని సన్నిధి కూడా నాకు ప్రాముఖ్యమే. ప్రైజ్ అలార్డ్. చూసారా ఎంత ప్రాముఖ్యతనిస్తుందో? ఎంత ప్రాముఖ్యతనిస్తుందో గమనించారా? నీ ఆలోచన విధానం మారాలి, నీ తలంపు మారాలి, నీ మనస్సు మారాలి. దేవుని కొరకు నేను చేయాలి, దేవుని భారాన్ని భరించాలి అని ఆ మనస్సు రావాలి. అప్పుడు నువ్వు ఏదైనా దేవుని కొరకు చేయగలవు. ఏదైనా. ఇక నీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు దేవుని కొరకు. ఇప్పుడు 30లో స్వార్థ ప్రకటించాలని మిమ్మల్ని నిలబెడితే గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్క ఆత్మల్ని కదిలించగలిగిన కెపాసిటీ మీకు ఉంది. కానీ మీకు ఆ భారం లేదు. మనకెందుకు? మనం పోయాం, వచ్చాం, కూర్చున్నాం. మనం పోయే సగం నిద్రపోతాం. ఇంకా వాళ్ళని తీసుకుని వచ్చి మనం వాళ్ళని ఎందుకు చెడగొట్టడం అని కొంతమందిలో ఏముంటుందంటే ఆ భారం ఉండదండి, ఉండదు. యేసు ప్రభుదిగో ఆ కట్టబడినటువంటి గాడిద నా కొరకు తీసుకురండి, నేను ఆ గాడిద మీద ఎక్కాలి, ఆ భారం మొయ్యాలి ఆ గాడిద. మరి ఎన్నో గాడిదలు ఉన్నాయి కదయ్యా, ఆ ఊరిలో ఎన్నో గాడిదలు ఉన్నాయిగా, వాటన్నిటిని కూడా తీసుకురావచ్చుగా. ఆ గాడిదలని వేస్ట్, బాధ్యతలని గాడిదలు. భారం ఉండదు, ఒక బాధ్యత ఉండదు. కుటుంబం మీద, సంఘం మీద ఒక బాధ్యత ఉండదు. భారం లేని వీడు చూడండి, ఏసన్న గారు చెప్తా ఉంటాడు ఎప్పుడు, మనం ఈ మందిరంలో ఒక 10 ట్యూబ్ లైట్లు కట్టామనుకో, ఆ ట్యూబ్ లైట్లు ఎలకపోతే ఏం ప్రయోజనం ఉందమ్మా? ఏదయ్యా ఒక్క ట్యూబ్ లైట్ చాలు. ఎందుకంటే అది కాంతిని వస్తుంది. ఇంక మందిరంలో ఉంటున్న చీకటి అంతా తొలగిస్తుంది ఒక్క ట్యూబ్ లైట్.
నేను లైన్గా ఒక ఇటొక 10 ఇటొక 10 ఇటొక 10 మొత్తం 30 ట్యూబ్ లైట్లు కడితే ఏం ప్రయోజనం? అయ్యా ఒక గంట ప్రసంగమే మీరు వినలేకపోతే ఏం ప్రయోజనం అండి? ఒక అరగంట గంట, ఆ గంట కూడా వాక్యం వినలేకపోతే ఏం ప్రయోజనం అండి? మనం ఎంత దూరం వచ్చి కూర్చొని వాక్యం ఏంటంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మీరు ఆలోచించండి. మేము మీ కొరకు వాక్యాన్ని సిద్ధపరిచి ఏదేదో 2 మాటలు చెప్పి పోవచ్చు, కానీ ఎందుకు ఒక భారంతో మీకు బోధిస్తుంది? మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, క్రీస్తులో నాటబడాలి, దేవుని కొరకు ఒక పనివారుగా మారాలి, దేవుని సన్నిధిలో ఉపయోగకరమైన పాత్రలుగా మీరు తయారవుతురు గాక. ఆమేన్. 84 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ముసలావిడ ఏం చేస్తుందంటే దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తారు. రేయింబగలు పరిచర్య, రేయింబగలు పరిచర్య. దేవుని మందిరంలో ఏం చేయాలి? దేవుని మందిరంలోనే, బయట కాదు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో కన్నా దేవుని మందిరంలో పని చేసే వ్యక్తిగా నువ్వు మారాలి, పరిచర్య చేసే వ్యక్తిగా మారాలి, భారము కలిగిన వ్యక్తిగా మారాలి. అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా నశించిపోతున్న వారి కొరకు నీ భుజాల మీద ఒక భారాన్ని మోపుకోవాలి. నశించిపోతున్న వారి కొరకు నీ ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. ఏమండి, పాడైపోతున్న వ్యక్తుల గురించి నేను ప్రార్థన చేయాలనే మనస్సు భారం నీ గుండెల్లో పుట్టునగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4. గుడారములో ఉన్న మనము భారము మోసుకొని ఏం చేస్తున్నారట? ఇంట్లో ఉండి నువ్వు ఎంత కుటుంబ భారం మోస్తున్నా ఇక నీ జీవితం అంతా ఏంటి? ఎప్పుడు మోగుతా ఉండడమే. ఇక్కడ గుంపు కనపడుతుంది, వాళ్ళెంట ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న భారం. అయ్యో, ఈ అప్పులు ఎప్పుడు పోతాయో, ఈ రోగం ఎప్పుడు పోయిద్దో, ఈ పిల్లలకి ఎప్పుడు మేలు కలుగుద్దో, ఈ కుటుంబం ఈ వ్యక్తికి ఎప్పుడు రోగం పోయిద్దో, ఇక అదే భారం ములుగుతా ఉందని రాయబడింది. నీ ఇంట్లో ఉన్న భారం అది ఇప్పుడు తీరేదేం కాదు. నీవు చచ్చిపోయేంత వరకు నీ ఇంట్లో ఉన్న భారం నువ్వు మొయ్యాలి. క్రైస్తవుడే కాదు, యేసు ప్రభువుని నమ్మని వ్యక్తి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కుటుంబ భారాన్ని మొయ్యవలసిందే. మందిరానికి వచ్చినా, యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా కుటుంబ భారాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొయ్యవలసిందే. కానీ వినండి, కానీ ఆ భారము నువ్వు ఎంత కాలం మోసినది తరిగేదైతే ఏమీ కాదు. పిల్లలకు పెళ్లి చేయాలి, పిల్లలు పుట్టేదాకా ఒక భారం, పిల్లలు పుట్టిన తర్వాత పెద్దలు చేయడం ఒక భారం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం ఒక భారం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడం ఒక భారం. నువ్వు చచ్చిపోయేంత వరకు ఇదే భారం నీ మీద ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది ఈ భారం గురించి కాదు, యేసు ప్రభుని నువ్వు ఎంతవరకు మొయ్యగలుగుతున్నావు, యేసయ్యను గురించిన భారం నీ గుండెల్లో ఎంతవరకు ఉంది, ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, నశించిపోతున్న వాళ్ళ కొరకు కన్నీరు కార్చగలుగుతున్నావు, ఎంతవరకు వాక్యం చదవగలుగుతున్నావు, ఎంతగా దేవునిలో ఎదగగలుగుతున్నావు, ఎంతగా దేవునిలో వర్ధలగలుగుతున్నావు. ఈ అనుభూతులు మనలో కలుగును గాక. ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం బైబిల్లో. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నా భారం. నాకు అతిశయం ఏముంది? అబ్బో, ఈరోజు చాలా పెద్ద పని చేశానయ్యా నేను. ఏం చేసావు? ఇది మన భారం అంతే. అవును కదండి. ఈరోజు నువ్వు పనికి పోయేస్తావండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. చూడండి, ఈరోజు అంతా మీరు పని చేసి వస్తారు. అబ్బా, ఈరోజు నేను చాలా పని చేశానమ్మా, ఇంక నా వల్ల కాదమ్మా, రేపు వెళ్ళలేనమ్మా నేను పనికే అని అంటావు నువ్వు ఇంట్లో. అబ్బా, ఈరోజు 800 పడి మే కూలే, 900 పడింది మే, రేపు కూడా తొందరగా వెళ్తే 1000 రూపాయలు పడుద్దేమే మే కూలే అంటారు. అనరా? మాట్లాడరే? అక్కలు తల్లులు చెప్పరే? అనుకుంటాం కదండి మనం. ఈరోజు అబ్బా ఇంత భారం మోసానమ్మా, ఇక రేపు నేను లేకపోతే పనికి నేను వెళ్ళలేనమ్మా, నిన్నంతా మట్టి మోసి 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 తలకే నొప్పి వచ్చింది, ఇక నేను మొయ్యలేనమ్మా అని అంటావా? అంటావండి? పొర్రపాటు రావు, ఎంత వచ్చినా లెక్కేసుకుంటావు.
అబ్బో 900 వచ్చినాయా, 800 వచ్చినాయా, అబ్బా దేవుని స్తోత్రం. అమ్మా మరి రేపు ఉదయం ఈరోజు 9 గంటలకు వెళ్ళాం కానీ 8 గంటలకు వెళ్దాం, రేపు ఏమైనా 1000 రూపాయలు వస్తాయి, కొంచెం భారం ఏమవుద్ది కదా. మరి దేవుని మందిరంలో ఎందుకు చేయలేకపోతున్నావు? ఒక ఆదివారం వచ్చేది కలిసిపోయావు, అమ్మయ్యా అమ్మ 6 రోజులు సరిపోయా, ఒక ఆదివారం పోయి వచ్చానయ్యా, ఇక నా వల్ల కాదు పాస్టర్ గారు మధ్యలో రావాలంటే. సరిపోయిందా మనకి? భారము మోసే క్రైస్తవుడిగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిచర్య చేసే విశ్వాసులుగా మారాలి. పౌలు ఏమంటాడంటే, ఇది నా మీద మోపబడిన సువార్త ప్రకటింపవాలనని నా మీద మోపబడిన ఒక భారం, ఇది నా బాధ్యత, నేను మోస్తున్నాను. ఇంకమ్మో నేను ఈరోజు ఇంత పని చేశానే, అబ్బా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం బాక్సులు మోసానే, అబ్బో ఇక నేను నా వల్ల కాదు అయ్యో రేపు నేను మొయ్యలేనయ్యా అంటానికి లేదు. ఇది నా భారం, ఈరోజు నేను స్వార్థం ప్రకటించాలి, ఇది నా భారం, ఇది నా పని, ఇది నా కర్తవ్యం. మరి నీ కర్తవ్యం ఏంటి? దేవుని మందిరానికి రావడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, వాక్యం చదవడం, పరిశుద్ధంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం, దేవుని కొరకు ఇంకా ఎదగడం, వాక్యంలో ఉన్న విషయాలు ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, దేవుని మందిరానికి వెళ్ళాలి. కాసేపు సరే ఈరోజు ఖాళీగా ఉన్నా, ఎందుకు ఖాళీగా బయటకు కాసేపు మందిరం దగ్గరికన్నా వెళ్తే ఒక 2 నిమిషాలు ప్రార్థనలో చేసుకోవచ్చు కదా అని ఆలోచన పడుతుంది. టక్కున పోయి ప్రార్థన చేసుకొని వస్తాం, టక్కున పోయి ప్రార్థన చేసుకొని చక్కగా రాగలుగుతాం, చక్కగా ప్రార్థన చేసుకొని చక్కగా కూర్చోగలుగుతాం. ఆ భారం మన గుండెల్లో ఉండాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. మరునాడు వారు బేతనియా నుండి వచ్చి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దానికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. చూడండి, రెండవది, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆ గాడిదను పిలిచాడంటే, ఒకటి మనము భారాన్ని మోసే వ్యక్తులుగా ఉండాలని, 2 మనము ఫలించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లోకంలో ఎందరో ఉన్నారు, గనులు ఉన్నారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచి ఖ్యాతి కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి అండబలం, కండబలం, కులబలం, డబ్బు బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ లేని ఘనత తునీకరించబడిన మనకి దేవుడు ఎందుకు ఇచ్చినట్టు అంటే, మనము దేవుని సన్నిధిలో ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలించాలి అంటే అభివృద్ధి చెందాలి. యేసుప్రభు గురించి యేసుప్రభు అక్కడ ఉపమాన రీతిగా చెప్తాడు, నేను అంజూరపు చెట్టును ఒకటి నాటితే, ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఏదైనా ఫలం వస్తుందేమని చూస్తే, ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఆకులు తప్ప ఏ ఫలమును ఫలం లేదు. ఏదో వస్తున్నాం పోతున్నాం, ఫలాలు ఏ చెట్టుకి? ఆత్మ సంబంధమైన ఫలము లేవి చెట్టులో. మందిరానికి రావడం మంచిది, కానీ మందిరానికి వచ్చిన మనంలో ఫలించి అనుకోలేకపోతే వ్యర్థం. ఒక ఇంట్లో ఒక చెట్టు మనం వేస్తే, ఆ చెట్టు ఒక మంచి కాయ కాయకపోతే నువ్వు ఎంత బాధపడతావు? ఈ చెట్టు 2 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, ఒక సరైన పంటే రాదు, ఏమి ఒక మామిడికాయ, అదే జాంకాయ, ఒక్క జాంకాయ సరిగా కాయదు, అన్ని పిందులు కాయడం రాలిపోతుంది. అట్టిగా చెట్టు వేసింది ఒక తల్లి, అట్టిగా చెట్టు వేస్తే ఎన్ని మంచిగా గుత్తులుగా బాగా అట్టిగా చిన్ని పిందులు వస్తాయంట, కానీ అది మళ్ళా ఏమైపోతుంది? రాలిపోతుందంట. ఏం ప్రయోజనం? చూసి ఆ తల్లి ఆ అట్టికాయల చెట్లన్నీ నరిగేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఫలించకపోతే, నువ్వు ఫలభరితముగా మారకపోతే, నీ ద్వారా ఆయనకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక నువ్వు ఫలించాలనే కదా ప్రభు నీ కొరకు రక్తం కార్చింది, నువ్వు ఫలించాలనే కదా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంది, నువ్వు ఫలించాలనే కదా ఆయన సంఘంలో నిన్ను నిలబెట్టింది. ఇప్పుడు నువ్వే ఫలించకపోతే ఏం ప్రయోజనం? పిల్లరా, సంఘంలో ఉన్న మనము ఒక మంచి ఫలాలు కాసే చెట్టుగా మనం మారుదుము గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువున్నాం.
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును చూడు, భూమి మొలిపించును గాని పలుకగా ఆ ప్రకారమే ఆయన. చూసారా, దేవుడట పండ్లను ఒక చెట్లను నిర్మించి, ఇదిగో ఈ చెట్లు ఫలించాలి, ఇప్పుడు ఈ చెట్టు ఫలించాలి అని దేవుడు దీన్ని విత్తాడు. ఇప్పుడు ఈ చెట్టు ఏమవ్వాలి? ఇది ఫలించకపోతే చెప్పండి, ఇది ఫలించకపోతే ఆ స్థలం వెళ్తాం. యేసు ప్రభు కూడా అదే అంటారు, ఫలించాలి అని దేవుడు తన నోటి మాటతో పలికాడు. మీరు ఫలాలు ఫలించండి, మీరు వృక్షములు, నేను మిమ్మల్ని నోటితో పలుకుతున్నారు, మంచి మంచి వృక్షములుగా మీరు మారండి అని దేవుడు తన నోటి మాటతో చెప్తే మంచి మంచి ఫలాలు వస్తున్నాయి చెట్లకి. మరి ఆత్మ సంబంధమైన ఫలభరితముగా ఒక చెట్టుగా సంఘములో మనం నాటినప్పుడు నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిలో ఫలించగలుగుతున్నావు? నీ ఫలం ఏది? యేసు ప్రభు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు కారు ద్రాక్షలు కాసే చెట్టుగా ఉంటున్నావా, లేక ఒక మంచి ఫలభరితమైన చెట్టుగా నువ్వు కనబడతావా దేవుని? నువ్వు ఎలా కనబడాలి? యేసయ్య ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా చెప్దాం, ఆమేన్ ఆమేన్. లూకా సువార్తలో రాయబడుతుంది కదా ఈ మాట, మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఆ చెట్టు పేరుని ఏముందట? ప్రియులారా, మనం ఫలించాలి. దేవుడు నిన్ను కోరుకుంది దేనికి తెలుసా? నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నీలో మంచి ఫలభరితాలు కనబడాలి, నువ్వు దేవుని కొరకు ఒక చక్కని ఒలీవ చెట్టు వలె ఎదగాలి. ఈ ఖర్జూర వృక్షం గురించి పోయిన సంవత్సరం చెప్పాను మీకు. ఖర్జూర వృక్షము గురించి పోయిన సంవత్సరం నేను ఏం చెప్పాను? ఖర్జూర వృక్షం గురించి చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోయిన వారంతా మాకు గుర్తు లేదంటే పోయిన సంవత్సరం జరుగుతాం పాస్టర్ గారు అంటారా. ఆ ఖర్జూర వృక్షం అట్ట ఇంచుమించుగా 105 చూడండి 150 సంవత్సరాలు బతుకుతాట. ఎన్ని సంవత్సరాలు? ఏ చెట్టు? ఈ చెట్టు ఖర్జూర చెట్టు 150 సంవత్సరాలు బ్రతుకుద్దట. స్తోత్రం చెప్పండి. బ్రతుకున్నంత కాలం అది ఎలా ఉంటుందంటే 25 మీటర్లు లోతులోకి 100 అడుగుల పైకి ఎత్తుగా ఎదుగుద్దట. 25 మీటర్లు అంటే ఎన్ని అడుగులు? 1 మీటర్కి 3 అడుగులు. అప్పుడు 25 × 3 ఎంత? అంతేనా? 75 మీటర్లు లోపలికి ఎదుగుతుంది. అదే చెట్టు 100 అడుగుల ఎత్తులోకి ఎదుగుతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. ఆమేన్. నువ్వు ఆత్మలో బాగా బలపడాలి, అలాగే మంచిగా సంపాదించుకోవాలి. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా, ఇంట్లో ఏమి కొరత, ఏ దరిద్రత లేకుండా ఇంట్లో మంచి సంతోషముగా నువ్వు ఫలించేటట్లు నీ ఇంట్లో సమృద్ధి కనపడాలి. ఆమేన్. అది ఖర్జూరం చెట్టుకున్న లక్షణం. ఆ చెట్టును పట్టుకొని వాళ్ళు ఊరేగుతారు, హోసన్నా, జయమే జయమే జయమే. ఎందుకు ఖర్జూర వృక్షం అంటే నువ్వు అంతగా వర్ధిల్లాలి. దానికి చావు లేదు, అన్ని సంవత్సరాల దాకా చావు లేదు, ఎండిపోదు అది మధ్యలో. ఎవండి నీళ్లు లేకపోయినా ఎదుగుద్దట ఆ చెట్టు. ఆశ్చర్యం. నీకు నీళ్ళు లేకపోతే మనం ఫలిస్తాయి. కొన్ని చెట్లు అండి, బయట కొన్ని చెట్లు వేసాం మందిరం దగ్గర, కొన్ని మొక్కలు. ఆ కొన్ని మొక్కలకి ఎప్పుడో మనం గుర్తున్నప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు పోతాం. మిగతా రోజులు కొన్ని చెట్లు ఏమైపోతాయి? నీళ్లు లేక అవి ఎండిపోయాను. కొన్ని చెట్లు ఏమైపోతున్నాయి అంట? నీళ్లు లేక ఎండిపోతాయి. కొంతమంది ఫలించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నీళ్లు లేక. నీళ్లు లేకడం అంటే అభిషేకం లేకపోవడం. కృప పొందుకోవాలి, రోజు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, వేకువజామున లేచి కృప పొందుకోవాలి. స్తోత్ర ప్రార్థన చేసి వాళ్ళు యథార్థంగా చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. స్తోత్ర ప్రార్థన ఎవరు లేవట్లేదు, అసలుకే స్తోత్ర ప్రార్థన చేయట్లేదు. సంఘాల్లో స్తోత్ర ప్రార్థన లేకపోతే సంఘం అభివృద్ధిలోకి రాదు, కుటుంబం అభివృద్ధిలోకి రాదు. స్తోత్ర ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ కుటుంబ రహస్యం ఏంటో చెప్పనా? అది స్తోత్ర ప్రార్థన.
నీ కుటుంబం ఆశీర్వదించబడాలని యేసయ్య గారు ఎప్పుడు చెప్తాడు. మినిస్ట్రీ అభివృద్ధిలోకి రావడానికి పెద్ద రహస్యాలు ఏమీ లేవురా, అద్భుతమైన రహస్యం ఒకటే. ప్రతిరోజు ప్రతి సంఘాలలో 4 గంటలకు స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. ఆ స్తోత్ర ప్రార్థన సేవకులకి సంఘాలకి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనం? తింటావా? అన్నం తింటావు లేదా? తినబుద్ధి కదా పాప, నేను ఏడు తింటారమ్మా. ఇంట్లో అన్నం తింటున్నావా లేదండి? అన్నం తింటావు టయానికి. ఒక 10 నిమిషాలు లేట్ అయింది వండడం, నువ్వు ఓర్చుకుంటావా? అబ్బా 7 అన్నం లేదు, 7 కూర లేదు, చల్లన్న అయింది, ఎవరు తింటారు? ఏంటిది ఇన్ని మాట్లాడుతావు నువ్వు? ఇన్ని 1 2 గంజికూడు తిన్న రోజులు పోయాయి. ఇన్ని మర్చిపోతాం మనం. మరి స్తోత్ర ప్రార్థన ఎందుకు చేయట్లా? ఇంత మాట ఉన్న వ్యక్తి ఎందుకు చేయట్లేదండి? పిల్లల్ని ఎందుకు లేపుకోవట్లా? ఖచ్చితంగా మన సంఘాలలో కుటుంబాలలో ప్రతిరోజు 4 గంటలకు స్తోత్ర ప్రార్థన జరగాల. ఎంత నేర్చం చెప్పింది? హల్లెలూయా. స్తోత్ర ప్రార్థన చెయ్యని వ్యక్తి భారం లేనివాడు, బాధ్యత లేని వ్యక్తి. ఎందుకు రావట్లేదు? 1 గంట దాకా, 4 గంటల దాకా, 3 గంటల దాకా వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేసుకొని నిద్ర మేలుకొని 4 గంటలకు స్తోత్ర ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనం? చూస్తా ఈ రోజు నుంచి ఒక్కొక్క ఇంటికి చిన్న ముసుకొకటి వేసుకొని 4 గంటలకు వస్తాను. మేము చుట్టూ అడిగి తిరుగుతా ఉంటా, ఇంట్లో శబ్దం వినపడుతుందా లేదని. అయ్యా నేను శబ్దం రాక అంటే కుదరదు. రావాలి, సౌండ్ వచ్చే స్తోత్రం చెప్పాలి, గంభీరంగా దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి ఇళ్లలో స్తోత్ర ప్రార్థన జరుగునగాక. చూడండి, మనం ఫలించడానికి కారణమే అది. మనం ఫలించాలండి. సంఘాలలో ఫలాలు లేకపోతే ఆ సంఘాలు ఏం ప్రయోజనంగా ఉంటాయి? ఆ చెట్లు ఏం ప్రయోజనంగా ఉంటాయి? దేవుడు మనల్ని కోరుకుంది ఎందుకంటే నువ్వు ఫలించండి. నాకు నీ డబ్బు వద్దు, నీ ఆస్తి వద్దు, నీ వెండి బంగారాలు వద్దు, నీ ఐశ్వర్యాలు నాకేమొద్దు. నేను నీ కొరకు రక్తం కార్చా, నేను నీ కొరకు ప్రాణం పెట్టా, నీ కొరకు నేను తిరిగి లేచా. నువ్వు ఫలించు, నీతిలో ఫలించు, పరిశుద్ధతలో ఫలించు, యథార్థంగా ఫలించు, మంచిగా బ్రతకడంలో ఫలించు, విశ్వాసంలో ఫలించు, ప్రేమలో ఫలించు, ఐక్యతలో ఫలించు, సమాధానంలో ఫలించు, సంతోషంగా ఉండే విషయంలో ఫలించు. నీ ఫలింపు ప్రజలు చూచుదరుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఆస్తుల్లో ఫలిస్తారు, బాగా ఫలిస్తారు ఆస్తులు. ఎంత ఉందండి ఆస్తి? అబ్బా అయ్యా ఇదిగో ఇక్కడ ఒక స్థలం, అక్కడ ఒక స్థలం, ఆ ఊర్లో ఒక స్థలం, ఆ మండలంలో ఒక స్థలం, ఆ దేశంలో ఒక స్థలం, ఆ రాష్ట్రంలో ఒక స్థలం, అక్కడ ఒక 4-5 ఎకరాల పొలం, ఇక్కడ ఒక 4-5 ఎకరాల పొలం. ఎన్నిట్లో ఫలిస్తారు. ఒక ఆయన ఈ ఊరు కాదని ఆ దేశాలలో రాష్ట్రాల్లో కొంటున్నారట స్థలాలు. మన ఊరిలో మన రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కొంటున్నారు స్థలాలు. కందుకూరు ఎక్కడ, లేదా ముప్పాలు ఎక్కడ, ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఆ దేశాలు. ఎందుకంటే అక్కడ మంచిగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, మంచిగా డబ్బులు వస్తాయి, ఎక్కడెక్కడో కొంటున్నారు స్థలాలు. ఆస్తులు పెరగాలి, ఆస్తులు పెరగాలి, మంచిదే, నేను తప్పనన్నా. నీ ఆత్మీయత పెరిగేది ఎక్కడ? నీ ఆత్మీయత పెరగడానికి నువ్వు ఏది ప్రయాసపడతాను? కనీసం ఒక మోకాల మీద నిలబడి 1 గంట ప్రార్థన చేసుకుంటున్నాను నీ ఆత్మీయ పెరుగుదల కొరకు. నేనని ఆస్తు కొరకు, పెరుగుదల కొరకు, ఆస్తులు పెరగాలన్నట్టుగా నువ్వు రోజు కష్టపడుతున్నావే. నువ్వు కష్టపడద్దని నేను అంటలేదు, మంచిదే. కానీ నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? 1 గంట వాక్యం చదువుతున్నావా? 1 గంట మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నావా? 1 గంటైన స్తోత్రాలు చెప్తున్నావా? 1 గంటైన దేవుడు చేస్తున్న మేలును బట్టి స్తుతులు చెల్లించగలుగుతున్నావా? 1 గంట. నువ్వు ఎంత బుద్ధిహీనుడిగా మార్చబడుతున్నావు సంఘంలో. ఎలా ఫలిస్తామని మనందరం ఫలించే చెట్లుగా మారుదుమగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నేను ఫలించాలండి, మీరు ఫలించాలి, మనం ఫలించాలి. లేకపోతే అన్యులు మనల్ని ఎక్కడిగా మాట్లాడతారు. ఇదిగో నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, యేసుప్రభు నమ్ముకున్నావంటగా, నువ్వు నీ బ్రతికింతే ఉందే, నువ్వు ఏం ఫలించావు అని ఎగతాళిగా మాట్లాడతావు. అన్యుల జనుల మధ్యలో దేవుని కీర్తి అపహాస్యం కాకుండా ఉన్నట్లు నీవు నేను మనందరం ఆత్మీయతలో ఫలించుదుము కాక. ఆమేన్. ఇంకా ఫలించే అనుభవం లేదు. ఎవరికైనా మైక్ ఇచ్చారనుకోండి, ఆ మైక్ని అమ్మా ఆ మైక్ తీసుకొని ప్రార్థన చేయని ఇచ్చారనుకోండి, ఆ మైకులో ప్రార్థన చేస్తాం. స్తోత్ర 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 స్తోత్ర. అయ్యా నా తండ్రి ప్రభువా,
అయ్యా నా తండ్రి యేసయ్యా పాపం పగడల ప్రవీణ్ గారిని చంపేశారయ్యా, ఆయన న్యాయం చెయ్యయ్యా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. ఈ మధ్య ఆయనకు ఇంకా పేరు అజయ్ గారిని తీసుకుపోయి చెరసాలు చేశారయ్యా, ఆయన విడిపించయ్యా. నేను చెప్పిన అంశం ఏంది? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయంటే ఈ మనిషి నశించిపోయిన తర్వాత సంగతి అయ్యా ప్రకటన చనిపోయాడు. అజయ్ కుమార్ గారు మా జైల్లో వేశారు, మళ్ళా ముఖ్యమంత్రి ఆడుకోపోయాడంట, క్షేమంగా రావాలా. వీటి గురించి నీకెందుకు? చెప్పిన అంశం గురించి శ్రద్ధగా ప్రార్థన చేసే భారమే నువ్వు ఇంకా నేర్చుకోలేకపోయావు. విజ్ఞాపన గురించి ఒక భారంగా ఒక చెప్పిన అంశం చక్కగా ప్రార్థన చేస్తే, ఒక స్పష్టంగా ప్రార్థన చేస్తే ప్రార్థన అనుభవమే నీకు రాలేదు. ఇంకా పాట పాడమని అనుకోండి. యెహోవా నా బలమా యథార్థమైన, అసలు మనం పెట్టే టెంపో ఏంది? నువ్వు పాడే పాట ఏ రాగం? పాడే పాటకి దేవునికి మహిమ రాకపోతే ఎందుకు పాట? దేవుడు మనకు అవమానకరంగా మనం పాడాలా? నేర్చుకో. నీకు అప్పటికప్పుడు వచ్చే మందిరంలోనే ట్రైల్ అయిపోతే ఇంటి దగ్గర నేర్చుకో. అయ్యా పాటలు ఎట్ట పాడాలో నాకు నేర్పించయ్యా, పాటలు ఎట్ట పాడాలో నాకు నేర్పించయ్యా, వాక్యం ఎట్ట చదవాలో నాకు నేర్పించయ్యా, ప్రార్థన ఎట్ట చేయాలో నాకు నేర్పించయ్యా. ఇంకా మన సంఘంలో కొంతమంది కంటే సరిగా ప్రార్థన చేయడమే రాదు, సిగ్గుచేటు. నేను ఒక విజ్ఞాపన చెప్తానా, వాళ్ళు ఇంకో విజ్ఞాపన చేస్తారు. ఇంకా విజ్ఞాపన చేసే అనుభవంలో రాలేదు. ఇంకా స్తోత్రం అని గట్టిగా ప్రార్థన చేస్తే మళ్ళా ఎవరైనా తప్పు పడతారేమన్నా మరో, లేకపోతే ఏమన్నా జరుగుతుందని నాకు తెలియదు. కానీ నోట్లను కొనుక్కుంటాను. నేనేమో ఇక్కడ సౌండ్ పెడతా ఉంటాను, అదేమో హౌలింగ్ వస్తా ఉంటాను. రాదు సౌండ్ చేయలేదు. గట్టిగా స్పష్టంగా నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నశించిపోతున్న వారిని రక్షించండి అని స్వరమెత్తి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆ కంఠస్వరం లేదు. ఆ భారం ఉంటే కదండి నువ్వు ఫలించే అనుభవం కనపడేది మందిరంలో. అక్క పాడు నువ్వు పాడు ఏంటండి మందిరం కదా. పాట పాడిన వెంటనే చక్కన స్వరం ఎత్తి దేవుని నామాన్ని మహిమపరిచే ఫలింపులోకి రావాల సంఘం. నాకు రాదు అనే వ్యక్తిగా నువ్వు కనబడ్డావనుకో, ఇంకా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? సంఘంకి వచ్చి ఏం నేర్చుకుని వెళ్తున్నావు? వస్తున్నావు పోతున్నావు, ఏ ప్రయోజనం లేని భక్తి అవసరమా? నీకు ప్రయోజనకరంగా ఉంటేనే ఆ భక్తికి ఒక విలువ ఉంటుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. భక్తికి విలువ లేకపోతే, ఆ భక్తికి విలువ లేకపోతే మనం చేసే భక్తి నిష్ప్రయోజనమే. ఫలింపు లేని భక్తి దేని కొరకు? ఒక మంచి ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకే ఇంట్లో కూర్చోాలని నేర్చుకో. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? ప్రభు నాకు నేర్పించయ్యా, ప్రార్థన చేయడం నాకు నేర్పించయ్యా. క్లుప్త ప్రార్థన ఎలా చేయాలి, దీర్ఘ ప్రార్థన ఎలా చేయాలి, గొలుసు ప్రార్థన ఎలా చేయాలి, భారముతో ప్రార్థన ఎలా చేయాలి, కన్నీటితో ప్రార్థన ఎలా చేయాలి, పాటలు ఎలా పాడాలి, వాక్యం ఎలా చదవాలి, ఏమండి మన విశ్వాసులు ఎలా మాట్లాడాలి, వచ్చిన విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, పోతున్నటువంటి వ్యక్తి విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, సేవకులతో ఎలా మాట్లాడాలి ఏమండి? సేవకులతో మాట్లాడకూడదు. ఏందయ్యో ఏందా నేను రాలేదేంది, నువ్వా నన్ను ఏంది నువ్వు రాలేదేంది అంతేననేది. పాస్టర్ గారు ఏందయ్యా నేను విజిటింగ్ వస్తానన్నావు, లేకపోతే నిన్న ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, నేను రాలేదేందయ్యా, ఏమన్నా పని ఉందా లేదా, అందుకని రాలేకపోయారా? అబ్బే ఏందయ్యా ఏది నువ్వు మొత్తం రాలేదేంది, ఏది నీ సంగతి? నా సంగతి ఏముంటుంది? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఫలింపు కలిగిన వ్యక్తి నోట ఫలభరితమైన మాటలే వస్తాయి. ఆమేన్. జ్ఞానం కలిగిన వాడు విస్తారంగా మాట్లాడు, జ్ఞానం కలిగిన వాడు మితముగా మాట్లాడుతాడు. కొత్త మాటలన్నీ ఇంట్లో మాట్లాడుకొని మంచి విషయాలు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎవరం పెట్టడానికి వచ్చారు మాట్లాడుతూ ఉంటారా? యేసు ప్రభు గురించి చెప్తామా, సరేలే మేము ఇంట్లో అన్నం పెట్టొచ్చా మాడిపోతాం పోయేస్తాం. ఇప్పుడు దాకా మాడలేదా? ఇప్పుడు దాకా మాడదు. యేసు ప్రభు గురించి చెప్తూ ఇక సరే మేము మళ్ళీ ఎప్పుడు వస్తానా వదినా, మళ్ళా వస్తాను వదినా, అక్క మళ్ళా వస్తాను అత్త మళ్ళా వస్తాను అక్క, ఎప్పుడు జస్ట్ యేసు ప్రభు గురించి ఎత్తితే వాళ్ళ సంగతి ఏదో వాడు వెళ్ళారనుకో గట్టిగా అనమాట. నాకు తెలుసు, నీకు తెలియదు నాకు ఇదంతా మాట ఊరంతా తెలుసు కదే. ఇవి చెవులు కొరుకొని చెవులు నవ్వులుకుంటా
ఒకరు కోరుకుంటా ఉంటారు. వాక్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద లేదా? అది నేను చెప్పేది. నా భారం ఏంటో మీకు అర్థం అవ్వాలి. మీరు నవ్వుతున్నారేమో కానీ నేను ఎందుకెంత భారంతో చెప్తున్నా అది మీకు తెలియాలి కదా. అరే వాటి మీద శరీర సంబంధం మీద ఉన్నటువంటి అంత ఇంట్రెస్ట్ దేవుని మీద ఎందుకు ఉండట్లేదు? అది నేర్చుకునండి. దేవుడు మనల్ని ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. మనం ఎప్పుడు ఒట్టాకులుగా ఉండకూడదు. ఆస్తులు కాదు, ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి. అయ్యా నాకు ఆత్మీయ ఎదుగుదల ఇవ్వయ్యా, నాకు మంచి ప్రార్థనాత్మ ఇవ్వయ్యా, నాకు బాగా నీ మందిరానికి టయానికి వెళ్ళే భారాన్ని ఇవ్వయ్యా, యేసయ్యా నేను బాగా ఎదగాలయ్యా, నేను బాగా వర్ధిల్లాలయ్యా, నాకు ఆత్మీయతని ఇవ్వయ్యా, ఆత్మ నేను చల్లారకూడదయ్యా అని నువ్వు మంచిగా ఎదిగేటట్లుగా ఆ కృప నీవు నేను మనందరం పొందుకుందుము కాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటది కదా, ద్రాక్ష కాయలు కాయమంటే అక్కడ ఏం కాయలు కాసి అట? ఆరు ద్రాక్షలు కాసి. ప్రియులారా, నువ్వు నేను అలా ఉండకుండా ఒక మంచి ఫలభరితమైన చెట్టుగా మనం మారుతాము కాక. మూడో మాట 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం. 23-27. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యోధా వారిని నా సముఖమునకు దూరముగా చేసి చూడండి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణము నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పిన మందిరమును నేను చూడండి, ఇక్కడ దేవుడే కోరుకున్నాడు ఎటుక నా మందిరం ఉండాలి. కొన్ని సందర్భాలను బట్టి దేవుడు అనుకున్నాడట, వీళ్ళ మధ్యలో నేను ఎందుకు వచ్చానయ్యా ఈ మందిరాన్ని అని. ఎంత తక్కువ అండి అది. దేవుడే మందిరాన్ని కట్టించి అబ్బా వీళ్ళు మందిరానికి వస్తారనుకొని ఎంతో ఆశపడి ఒక మందిరం కడితే ఒక ప్రార్థనకే సరిగా రాలేకపోతున్నారే, ఇక్కడ మందిరం అవసరమా అనే స్థితికి వచ్చాడట. మళ్ళా నీ గుడారం అనే ఇల్లు కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని దేని కొరకు? నీ గుడారంలో దేవుడు నివాసం చేయాలని. ఇప్పుడు నీ గుడారాన్ని అబ్బా ఈ గుడారం ఎందుకు వచ్చాను రా అని దేవుడు బాధపడకూడదు. నీ గుడారాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి, దేవుడు ఆనందపడాలి, దేవుడు ఆశ్చర్యపడాలి. అబ్బా ఈ మందిరం ఎంత చక్కగా కట్టబడింది ఆత్మీయంగా. యెరూషలేము మందిరానికి మనం కోరుకున్నాడట దేవుడు. యెరూషలేమా కోడి తన పిల్లల రెక్కల కింద భద్రపరిచి కాపాడుకున్నట్లుగా పలుమార్లు నేను మిమ్మల్ని కాపాడాలని పిలిచాను, కానీ మీరు నా మాట వినాలి. యెరూషలేము అనగా ఒక ప్రార్థన మందిరం. దేవుడు కోరిక ఏంటో తెలుసా? సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డ సంఘ సహవాసములో ఉండాలి. అది దేవుని కోరిక. నీ కోరిక ఏంటి? ఖాళీగా ఉంటే మందిరంలో ఉండాలి, ఖాళీగా లేకపోతే అంతేనా మన కోరిక? బిజీ ఉందనుకోండి, ఏమన్నా పని పడింది అనుకోండి, అయ్యా ఈ రోజు నా ముందు ఎంత పెద్ద పనైనా కానీ అయ్యా నాకు ఇది ముఖ్యం కాదు, నా దేవుడు నాకు ముఖ్యం, నేను మందిరానికి వెళ్ళాలి. ఈరోజు నీ ముందు ఎంత పెద్ద బాధ్యత వచ్చి నీ ముందు నిలబడ్డా నువ్వు వాళ్ళకి చెప్పవలసిన సమాధానం ఏంటంటే, పాస్టర్ గారు నేను ఈ వారం రానని నాకు కాదు చెప్పవలసింది. ఆ సాగు నాకు కాదు, ఆ సాగు వాళ్ళకి చెప్పాలి. మేస్త్రి ఈరోజు నేను రాను, ఈరోజు నాకు ప్రార్థన, ఈరోజు మాకు ప్రార్థన ఉంది, నేను రాను. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. మరి ఎందుకు వర్ధిల్లలేకపోతున్నా తెలుసా? ప్రేమించే వాళ్ళు లేరు, మందిరాన్ని ప్రేమించే వాళ్ళు లేరు, యేసయ్యను ప్రేమించే వాళ్ళు లేరు. పేతురుని అడుగుతాడు, పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళా మూడోసారి అడుగుతాడు, పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పైన పెదాలు కాదు పేతురు, నీ హృదయంలో నుండి నన్ను ప్రేమించాలి. నువ్వేమంటావు తెలుసా? అసలు ఈయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడతావు. యేసు ప్రభు చెప్పాడు. పేతురు అంటాడు, ఆ మాట నేను నా నోట అసలు మాట్లాడను, ఆ మాట నా పలకనయ్యా అని అన్ని మాట్లాడిన పేతురు చివరికి 3 సార్లు అడుగుతాడు, ఆయన ఎవరో నాకు తెలియదే, ఆ బోధకుడు ఎవరో నాకు తెలియదే అని. ప్రేమించిన వ్యక్తి అబద్ధాలు ఆడతాడా? ప్రేమించిన వ్యక్తి బైబిల్లో రాయబడింది, అతనికి నష్టము కలిగినను అతడు మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించే వ్యక్తి గుణం చూడండి. ఎవరంటే బైబిల్లో యెఫ్తా.
దేవుని ప్రేమించేవాడు కనుక నిబంధన చేశాడా, ఆ నిబంధనకి తగినట్లుగా ఒక తీర్మానం చేసుకుని తన కుమార్తె ఇంట్లో నుంచి వచ్చింది. ఇంట్లో నుండి వచ్చిన తన కుమార్తెను చూసి, అయ్యా నా కుమార్తెని నీ ఎలా బలి ఇవ్వగలిగేదయ్యా, నన్ను క్షమించయ్యా, నా మాటని వెనక్కి తీసుకోయ్యా అని మనం ఏం చేసేవాళ్ళం అండి? వెనకడికి వేసేవాళ్ళం. ఎత్తట దేవుని నేను ప్రేమిస్తున్నాను, నేను ఆయన మాట ఇచ్చాను, నేను ఆయన మాట తప్పను, నాకు నష్టం కలిగిన పర్వాలేదు, కానీ దేవుని మాట నేను తప్పకూడదు. స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి పనులకి ఎలాగపోతే మనకి నష్టమే కలుగుతుంది. ఆ రోజే నీకు 500 కానీ 1000 రూపాయలు కానీ 1500 పుళ్ళు పడతాయి, అది నీకు నష్టమే. నేను దాన్ని తప్పనన్ను. నీకు ఆదివారం వచ్చేటప్పుడు ఒకవేళ ప్రార్థనకి వచ్చేటప్పుడు ఆ రోజు మేస్త్రి 1500 కూలి మార్చొచ్చు, అది నీకు నష్టంగానే ఉండొచ్చు, కానీ నువ్వు దాన్ని మేలుగా మార్చుకో. దేవుడు దాన్ని ఆ నష్టాన్ని పూడ్చడానికి 10 రెట్లు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 10 రెట్లు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆ సవాలుగా బ్రతికే వాళ్ళు కనబడట్ల మందిరంలో, ఆ రోషం కనబడట్ల మందిరంలో. దేవుడు అలాంటి వాళ్ళని లేపుతాడు, కానీ లేపిన వ్యక్తి కూడా ఏమైపోతున్నాడంటే ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఏమైందిలే అన్నట్టుగా నష్టాలు మధ్యలో నిలిపించబడుతున్నాడు. నేను కోరుకున్న యెరూషలేము అనే ఒక ప్రార్థన మందిరం కావాలని నేను కోరుకున్న మందిరంలో నువ్వు ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు? ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నావు? దేవుని మందిరంలో మనం ఆరాధించేటట్లుగా మనం మారుదుము గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. యెరూషలేమా, ముగించేస్తాను. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగునే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు పిలిచా, కానీ మీరు నా మాట విననోళ్ళకై ఉంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి ముగించేస్తున్నాను, చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఒక నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఆమేన్. ఇప్పుడు యెరూషలేము అంటే ఒక ప్రార్థన మందిరం కదా. ఇప్పుడు నీవు నేను మనందరం ఆత్మ మూలముగా ఒక నివాస స్థలముగా కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ ఒక స్థలం, ఆ స్థలం ఏంటంటే ఆరాధించుకోవడానికి ఒక స్థలం. ఇప్పుడు ముప్పాల్లో అయ్యా ప్రార్థనకి వెళ్ళడానికి ఎక్కడ ఉంది స్థలం అంటే, ఇదిగో ముప్పాల్లో పలానా, అయ్యా ఈ కాలనీలో ఇదిగో 2వ లైన్లో అంబేద్కర్ కాలనీ మొదటి లైన్లోనే కొద్దిగా ముందుకు రంగానే ఒక 2-3 సెంట్లు ఒక మందిరం కట్టబడింది, ఒక స్థలం. ఇది స్థలమే కదా. ఇప్పుడు నీ ఇంట్లో కూడా స్థలం ఉండాలి. అలాగే నీ హృదయం అనే గదిలో కూడా దేవునికి స్థలం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ హృదయంలో స్థలం సంపాదించుకోవడం ఎలా తెలుసా? దేవుని ఆత్మ మూలముగా నువ్వు స్థలం సంపాదించుకోగలవంటే పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ఒక మంచి స్థలాన్ని సంపాదించుకోగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27లో, అటువల క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఆ సంఘమును దేవుడు అప్పగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, సంఘముగా ఉన్న మనమే మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఎవరు మన హృదయాన్ని శుభ్రపరచరు, మనమే కడుక్కోవాలి. మన బట్టలు మనమే. ప్రైజ్ ద లార్డ్. బట్టలు బాగా ఉతుక్కునేవారు కొంతమంది ఉంటారు, మురికిగా ఉతుక్కునేవారు కొంతమంది ఉంటారు. అవును కదండి. బాగా మన ఇప్పుడు పిల్లలు ఏమన్నా ఆడుకుంటా మురికి చేసుకుని వచ్చారనుకోండి, 2వ రోజు చేసుకుంటే ఏంద్రా ఇంకా బట్టలు ఉతుక్కోలేదు అన్నట్టుగానే ఉండేవారు. బట్టలు వాళ్ళ అమ్మాట ఉతికాను కదా అయ్యా, ఏం మధ్య బాగాలేదా. కొంతమంది ఉతకడం అట్లా ఉంటుంది. ఉతకడం నీ హృదయం నువ్వు ఎలా ఉతుకుంటున్నావు మరి నాకు తెలియదు. నీ హృదయాన్ని నువ్వే కడుక్కో. పరిశుద్ధంగా కడుక్కుంటున్నావా? ఏదో ఏముందిలే కానీ మందిరానికి వెళ్ళి వస్తున్నానా ఏమన్నా కొత్త అన్నట్టుగానే సరుకు లేకుండా, సరైన సబ్బు లేకుండా. ఈ మధ్య అందరూ ఏం వాడుతున్నారమ్మా? రిన్ను
సర్ఫ్ ఎక్సెల్, ఎందుకంటే మురికి త్వరగా పోవటానికి. అంతకుముందు అదేదో వాడేవాళ్ళు, నిర్మా ఫస్ట్ బాల్ నిర్మ అని వాళ్ళ పౌడర్. ఇప్పుడు ఏంటంటే బాగా ఒక సరుపు ఉంది, XXX సరుపు ఏరియా. ఆ సరుపు ఎట్లా చెప్పనా, నురుగు ఎక్కువ మురికి తక్కువ. నురుగేమబ్బో అసలు బాగా వస్తుంది, ఉతుకుతుంటే అబ్బో బలి ఉతుకుతున్నారా ఈరోజు, మురికి అంతా పోయింది అనిపిస్తుంది. ఆడైతే తెలుస్తుంది ఎక్కడ ఈ కాలర్ మీద ఉండే మురికి కట్టే ఉంటుంది, ఉండే మురికి కట్టే ఉంటుంది, ఈ జోబులకి మురికి కట్టే ఉంటుంది. వాషింగ్ మిషన్ వచ్చినాయి ఇప్పుడు. కొన్ని వాషింగ్ మిషన్ ఏమైపోతున్నాయి, బాగా ఉతుకుతాయి అనుకుంటాం, అవి కూడా మురిగ్గానే ఉతుకుతున్నాయి. అందుకని నీ అంతటికి నువ్వే ఉతుక్కుందో గాక, గట్టిగా చెప్పాలని. హల్లెలూయా. ఇంట్లో ఉన్న బట్టలు అయితే నువ్వు ఎట్ట పెడతా తీసేసి ఇదిగోమే ఉతుకో అని మీ తల్లిదండ్రులకి ఎత్తే వాళ్ళు పనికి పోయొచ్చు అని ఇక ఈ సరిగా పిండిన నీళ్ళలో ఒక బకెట్లోనే 20 శాతం పిండేసి ఆ నుల్లుతోనే చక్కగా ఆరేసి మరలా వేసుకుంటేనేమో ఇస్తరి వేసుకుంటేనేమో ఆ మరకలుగానే పడిపోతుంది. ఏందా ఉతకడం, ఉతుకుళ్ళు మారడం. అమ్మాయి కొంచెం నీట్గా ఉతకండి దయచేసి. నా తెల్ల బట్టలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే రంగు బట్టలు అయిపోతున్నాయి. ఆమె చెప్పలే గట్టిగా. నేను అనుకుంటాను నేను తెల్లగా సొక్క వేసుకున్నాను అనుకుంటానా, ఒక్కొక్కసారి నేను కొనుక్కునేటప్పుడేమో బాగా తెల్ల సొక్క కొనుక్కుంటా, బాగా తెల్లగా ఉండేది కొంట. కానీ అది కొన్ని రోజుల తర్వాత మరి కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది. మరి అది ఎందుకు అవుతుందో నాకు తెలియదు, కానీ కలర్ అయితే షేడ్ అవుతుంది. దేని కొరకు మీరు చెప్పండి, ఉతకడం. మరి కలర్ షేడ్ అయితేనే మనకు అంత బాధ ఉంటే మరి నీ హృదయం సరిగ్గా మునిగిపోతే హృదయం సంగతి ఏమంటారు చెప్పరే. సొక్కాకి ఏమన్నా చిన్న మరగబడితేనే సొక్కగా మరగబడిందా అని చెప్పి ఇంట్లో గందరగోళం చేస్తామే. మరి నీ హృదయం అనే గుడారంలో చిన్న మరకలు ఉంటే ఎలా? ఇక దాన్ని సరి చేసుకునేదట నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. నా హృదయాన్ని నేనే ఉతుక్కోవాలి, వాక్యంతో నేనే సరి చేసుకోవాలి. చూడండి, మనిషి ఒక మంచి జ్ఞానం ఉంటుంది. అదేం జ్ఞానం చెప్పనా? చెప్పమంటారు వద్దా? గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. మనిషి బాగా ఉతకాలంటే బాగా ఉతుకుతాడు, ఉతక బుద్ధి కాకపోతే మొత్తం నీట్గా జాడించిపోయినేస్తాడు. మనుషులో ఉన్న రకాలే. విశ్వాసంలో కూడా నీతిగా బ్రతకాలంటే నువ్వు బ్రతకచ్చు, చెడుగా బ్రతకాలన్నా బ్రతకచ్చు. టీవీ ఉంది, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎంతమంది కొన్ని ఒకసారి చూపించండి. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు, ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చూపించండి. ఇక్కడ లేవులే, ఇళ్ళ దగ్గర ఉన్నాయి ఫోన్. ఈ ఫోన్లో మంచి ఉంటుంది, ఫోన్లో ఏముంటుందమ్మా? ఏముంటుంది చెప్పండి? మంచి ఉంది. ఇప్పుడు మంచి కావాలంటే మంచి చూడాలా, చెడు కావాలన్నా నా చేతిలోనే ఉంది. నా చేతిలో ఉందా, మీ చేతిలో ఉందా? నా చేతిలో ఉంది. అవునా కదండి? నేను మంచి చూడాలనుకో మంచి ఏజ్ వస్తా, చెడు చూడాలనిపించింది అనుకోండి చూసుకుంటాం. ఎవరు మొత్తారేమోనని ఎవరు రాగానే చెడు చూసుకుంటాం. అవసరమైతే దుప్పటి కప్పుకుంటాం. ఏంది 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 ఏం పెట్టావు? ఇదే హరిశ్చంద్ర ప్రసాద్ నాటకం లేక అయ్యింది నీకు. ఆ నాటకాలు ఎందుకు నీకు? వారికి నా నాటకాలు ఆ రాగం ఎట్లుందో చూద్దామని ఇప్పుడు నీకు అవసరం చెప్తున్నా. మంచి దీంట్లోనే ఉంది, దీంట్లో ఏముంది? చెడు దీంట్లో. ఏదైనా బైబిల్లో ఒకటి ఉంది, మంచి ఉంది. నీ మాట, నీ హృదయం, దైవజనుడిగా నేను చెప్పవలసిన మాట నేను చెప్తున్నా, కానీ నువ్వు స్వీకరించే విధానం మంచిగా విని దేవుడి కొరకు బాగా బతకాలన్నా నీ చేతిలో ఉంది. ఏముందిలే కానీ అయ్యా అందరం పోతున్నాం, అందరు చర్చికి వెళ్తారు, మేము వెళ్తున్నాం, ఏదో ఉంటే ఉన్నాలే కానీ అన్నట్టుగా నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతుల్లో లేదు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త చేసుకో, పరిశుద్ధంగా బ్రతుకు, దేవుని కొరకు నిలబడు. ఏదైనా సరే దేవుడే మనకి దిక్కు. ఆమేన్. ఆమేన్. ఆయన కొరకు నువ్వు ఒక మంచి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదువు గాక. ఆయన కొరకు నువ్వు ఒక మంచి మందిరముగా కట్టబడుదువు గాక. ఆయన కొరకు నువ్వు ఒక మంచి మందిరముగా కట్టబడుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే వాక్యముతో బాగా సరి చేసుకొని, బాగా ఉతుక్కొని, బాగా శుభ్రపరుచుకొని, బాగా నీట్గా, బాగా శుభ్రంగా ఉతుక్కోవాలి. ఈ రోజుకి మా తాతయ్య ఒక్కసారి ఆయన బట్టలు నీట్గా ఉతుక్కుంటాడు. ఎవరైనా ఉతికితే ఇష్టం ఉండదు ఆయనకి, ఎందుకంటే నీట్గా ఉతకాలి. ఆయన ఫస్ట్ నుంచి అలవాటు. నీట్గా ఆయన ఉతుక్కొని
నీట్గా ఆయన అప్పుడు బులుగు ఉండేది, ఈ మధ్య బులుగు కనబట్టలేదు, అప్పుడు బులుగు ఉండేది అనమాట. ఆ బులుగు బకెట్లు నిండా పోసి అప్పుడు అమ్మమ్మ నాన్న వచ్చి మంచిగా ఉతికి దండలు వేసేది. ఏ సొక్క వేసుకున్నా దానికి బులుగు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ బులుగు డబ్బాలు ఏమైపోయినాయో కానీ తెలియదు, కానీ అప్పుడు ఏ సొక్క ఉన్నా దానికి బులుగు, పంచి కట్టినా పంచుకు బులుగు ఉండాలి. అయితే మనం 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 మంచిగా ఉతుక్కుంటే మనం మంచిగా. నువ్వు ఏం చేస్తావు నీ చేతిలో ఉంది. ఎవరు వస్తున్నారా? నీ జీవితం నీ చేతిలో ఉంది. బాగా చదువుతావా నీ జీవితం బాగుంటుంది. ఏముంది సాధారణంగా చదువుతావా అలాగే ఉంటుంది. మనకి దేవుని కొరకు బాగా బతకాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బిడ్డలుగా మారాలి. ప్రైజ్లా ప్రైజ్లా. మీరందరూ పాస్ అయ్యారు, అందరూ బట్టి నేను ఒక దైవజనుడిగా సంతోషపడుతున్నాను. ఆమెన్. ప్రీతి పాస్ అయింది, నిక్కి పాస్ అయింది, శృతి పాస్ అయింది, ఇంకా అందులో ఉన్నారు. సరే, మొత్తం మీద అందరూ పాస్ అయ్యారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుని కృపను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎవరు మనల్ని కాపాడరండి ఈ రోజుల్లో. మనిషిని పాడు చేయాలని, మనిషిని ఎప్పుడు మెప్పించాలని ఇదే మనిషి లోకంలో ఉంటుందండి. దేవుని కొరకు ఎప్పుడు బ్రతకాలి, దేవుని కొరకు ఎప్పుడు జీవించాలా, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. 10 మంది ఉన్నట్టుగా నువ్వు ఉండద్దండి. అసలు అద్భుతమైన మాట నేను మీకు చదివించడం మర్చిపోయాను, కానీ చదవను ఒకసారి. లేకపోతే ఆ మాటని చదవమంటారు వద్దంటారు? చెప్పండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమందిని మీరందరూ ఫలించండి యేసు ప్రభు చెప్తే, యేసు ప్రభు చెప్పిన మాటకి భిన్నంగా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అయ్యా మేము ఫలిస్తాలే కానీ మరి అబ్రహాం సంగతి ఏంటి? అబ్రహాం పిల్లలు లేరుగా, అబ్రహాంకి పిల్లలు పుట్టలేదుగా, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల విశ్వాసం తండ్రి అంటున్నావుగా, ఆయన మీకు తండ్రి అంటువే, మరి ఆయనకి పిల్లలు లేరుగా అని రకరకాలుగా ఆయన మీద అంటుంది. అప్పుడు యేసయ్య అన్నారు, ఇదిగో అబ్రహాంకి పిల్లలు పుట్టించాలంటే ఇదిగో ఈ రాళ్ళ వలనైనా నేను పిల్లలు పుట్టించగలను, కానీ అబ్రహామును బట్టి కాదు మీరు భక్తి చేయాల్సింది, నన్ను బట్టి భక్తి చేయాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, మందిరానికి రావాలంటే అక్కడ నువ్వు వస్తావా, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు రాకపోతే ముందుగా చెప్పు, మన ఇద్దరం అనుకొని పోవాలా, నన్ను ఊపి చేసి నువ్వు అనకూడదు. భక్తి చూడు ఎలా ఉంటున్నా, పోదమా కానీ 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 అనుకుంటావా, కానీ అన్న తర్వాత ఈ మనిషి అవుతాడు, ఆ మనిషి అవుతాడు. ఈ చిత్రం ఇరికిచ్చావుగా అయ్యా, అమ్మ నువ్వు వస్తానని చెప్పి రాకుండా అక్క ఇంటి దగ్గర ఆగిపోయావుగా, చక్కగా ఉండకూడదండి. నీ భక్తి నీదే, నీ జీవితం నీదే. నేను ఎంత కష్టపడుతానో ఆ కష్టం నేనే ఫలిస్తాను. నా కష్టం వేరే వాళ్ళు ఫలించలేరు, కానీ నేను ఎంత పని చేసుకుంటానో ఆ ఫలం నాదే. నేను ఎంత ప్రార్థన చేసుకుంటానో ఆ ప్రార్థన జీవితం నాదే. ఒక ఆయన అంట భక్తుడు, ఎంత భక్తుడు అయినా ఆమె చెప్పండి ఒకసారి చేతులు పైకి. ఆమె చాలా దరిద్రుడుగా ఉన్నాడండి, చాలా దరిద్రుడు ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నాకు కానీ ఇదిగో డబ్బులు ఇస్తే, ఒక ఉద్యోగం ఇస్తే, ఆ ఉద్యోగంలో ఎంత డబ్బులు వస్తాయో మొదటి జీతం అంతా నీకు ఇచ్చేస్తానయ్యని ప్రార్థన చేసుకుంటే దేవుడు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తా వచ్చాడు. కొద్దిగా ఆశీర్వదించబడ్డాడు, ఒక సమృద్ధి వచ్చింది. ఆయనకు డబ్బు చూసిన దురాశ వచ్చేసింది.